గ్రంథం 38:7. ఆల్రైట్, చదువమ్మా. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. దీనికి జవాబు చెప్పండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ప్రాజెక్టు, ఆ హాస్పిటల్, ఆ బిల్డింగ్, దానికి పునాదిరాయి వేస్తారు. అవునా కదా? మూలరాయి చూసారా? ఆయన వేస్తారు, మనం కూడా మూలరాయి వేస్తాం. ఇలాగ జగత్ పునాదికి మూల రాయి వేసింది ఎవరు? ఫైనల్గా వీళ్ళిద్దరూ కూడా, ఇప్పుడు నువ్వు తండ్రిని అడిగితే ఎవరు చేశారని చెప్తాడు? కుమారుడు. అవునా? కానీ ఆ పని చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అది చెప్పింది ఎవరు? తండ్రి. కానీ ఇద్దరు కూడా, తండ్రి ఏమంటాడు? ఇదిగో ఈయనే నాకు ఇష్టడు, ఈయన మీరు వెంబడించండి అంటాడు. పరిశుద్ధాత్ముడు ఎవరిని మహిమపరచడానికి వచ్చాడు? కుమారుడు. సో బోత్ ఆర్ ప్రమోటింగ్ హూమ్? జీసస్. ఎంతమందికి అర్థమైంది ఇది? యా. సో ఈవెన్ దో ఫాదర్ ఈజ్ ఎవ్రీథింగ్, తండ్రే సమస్తము, కుమారుడు కొరకు కుమారుని ద్వారా చేశాడు. అన్ని చేయించింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఎంతమందికి అర్థమైంది ఇది? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా, తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? చూసారా? ఎవరైనా ఎప్పుడైనా సముద్రం ఒడ్డుకి వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు సముద్రం ఒడ్డుకి? ఓకే. ఎప్పుడైనా ఆ బార్డర్ దాటి రాదు, వస్తే సునామీయే. కొన్ని వందల సంవత్సరాలు అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే దేవుడు ఇక్కడ దాకా రావాలని తలుపులు వేసేసాడంట. ఎంతమందికి అర్థమైంది ఇది? చూసారా? ఈరోజు చాలామంది కష్టాలకు దేవుడు తలుపులు అయిపోతున్నాడు. చాలామంది ఐశ్వర్యానికి దేవుడు తలుపులు తీయబోతున్నాడు. వా! ఆయన తెరువుగా ఎవరు? ఆయన ముయిగా ఎవరు? అందుకే నువ్వు దేవుని మందిరానికి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా దేవుని దగ్గరికి రావాలా. ద గాడ్ ఎబిలిటీ విల్ బి మేనిఫెస్టెడ్ త్రూ యూ. రైట్, చదువమ్మా. ఓకే, ఇదంతా ఎవరు అడుగుతున్నారు? దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? పాత నిబంధనలో అర్థం ప్రకారం ఎవరిని అడుగుతున్నాడు? తండ్రి యోబుని అడుగుతాడు. అవునా కదా? పాత నిబంధన అర్థం అదేనా కదా? ఓల్డ్ టెస్ట్మెంట్ మీనింగ్ ఇస్, అందరూ ఇప్పుడంటే మనకు అన్నీ తెలుసు. కొత్త నిబంధన తర్వాత పాత నిబంధనలో మనకేంటి? తండ్రి ఎవరిని అడుగుతున్నాడు? యోబుని అడుగుతున్నాడు. కొత్త నిబంధనలో అవునా, కన్యక పుట్టే వరకు మనకు ఏసే ఉన్నాడని తెలీదు. ఓకే, రైట్. ఇది యోబుకు తెలుసా? తెలీదు, అడుగుతున్నాడు. యోబు నీకు తెలుసా? నీకు ఫ్యూచర్ నేనే చెప్పా, ప్రస్తుతం నేనే చెప్పా ఎలా బ్లెస్ అవ్వాలో, గతం నేను చెప్పలే, చెప్పు అంటున్నాడు. యోబు అంటాడు, ఈ సబ్జెక్ట్ నాకు తెలియదు ప్రభువా అంటాడు. ఓకే, అందుకే లాస్ట్లో ఒక మాట అంటాడు, ఇన్ని తెలుసుకున్నా నాకు ఆయన గురించి కొంచెమే తెలుసు. సీ దాట్ హీ సెడ్ దాట్. నేను ఏదో పెద్ద అన్నీ తెలుసుకున్నాను అనుకున్నాను, కానీ కొంచెమే తెలిసి దేవుడి గురించి అని యోబు కన్ఫెసెస్. లాస్ట్లో అందుకే అంటాడు, బుద్ధి లేదు ఆయన, జ్ఞానం లేదు, క్షమించి అంటాడు. అప్పుడు ఇతరుల కోసం ప్రార్థన చేయనప్పుడు యోబుకి ఎన్ని రెట్లు ఇస్తాడు దేవుడు? 2 రెట్లు ఇచ్చేస్తాడు. చదవండి. నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవు ఉంటివా? మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారము దానికి పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? ఎవరిని అడుగుతున్నాడు? యోబుని. పెద్ద అన్ని తెలిసిన మాట్లాడుతున్నావు. నేను మేఘాన్ని వేసినప్పుడు, అంధకారం దాన్ని చీకటిగా చేసినప్పుడు, ఎన్ని చేసినప్పుడు నీకు తెలుసా అంటున్నాడు. ఈ సబ్జెక్ట్ నువ్వు చెప్పలేదు కదా అంటున్నాడు. కమాన్, చదవం. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు. ఆగండి, మేఘాలు ఎక్కడెక్కడికి రావాలా, ఎక్కడెక్కడికి వెళ్ళాలా అని వాటికి బౌండరీస్, తలుపులు కూడా ఉన్నాయంట. వావ్, మీకు కనపడుతున్నాయా? కనపడలే. డాక్టర్లు దీనికి మందు లేదు అని డాక్టర్ కనపడుతుంది, కానీ నీకు విశ్వాసంతో స్వస్థత కనపడుతుంది. వాట్ మ్యాన్ సీస్ యాజ్ అన్ ఎండ్, యూ విల్ సీ దే సొల్యూషన్. అందరూ చెప్పండి, లోకంలో లేని పరిష్కారము బైబిల్ చదువుతున్న నాకు కనపడుతుంది. ఈ తుఫాన్ అందరినీ కొట్టుకెళ్ళిపోతే ఈ తుఫాన్ నిన్ను కొట్టుకెళ్ళదు. ఎందుకంటే వాళ్ళకి తెరవబడిన తలుపులు కనపడుతున్నాయి, నీకు ముయ్యబడిన తలుపులు కనపడుతున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి నార్మల్ రిపోర్ట్లు కనపడుతున్నాయి? ఎంతమందికి కొత్త ఎముకలు కనపడుతున్నాయి? ఎంతమందికి వృద్ధాప్యములో యవ్వనం కనపడుతుంది, యవ్వన బలము? యు సీ దట్ నౌ. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు సీ. అందుకే ఈ చదివినప్పుడు నీ హద్దులు దాటిపోతాయి. అయితే నేను మానవరీత్యా ఆలోచించను, నేను విశ్వాసముతో నడుచుకుంటానని చెప్పండి అందరూ ఈ రోజు నుంచి. అందుకే ఇది ఎంతమంది నమ్ముతున్నారు? ఇది నమ్మువానికి సమస్తము ఈ రోజు నుంచి నీకు అసాధ్యమైంది సాధ్యమవును గాక. యు సీ దట్. లోకానికి అమ్మో ఆకాశం హద్దులు లేవు. దేర్ ఆర్ బోర్డర్స్, దేర్ ఆర్ ఈవెన్ డోర్స్. చూడండి, అండ్ బ్రేకప్ ఇట్ ఫర్ డిక్రీ ప్లేస్ అండ్ సెట్ బార్స్ అండ్ డోర్స్. మేఘం ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ ఆగిపోవాలా అని తలుపులు బార్లు కూడా ఉన్నాయంట. అంటే ఎక్కడెక్కడ ఉండాలా, నువ్వు ఏ రేంజ్లో ఉండాలా, ఎంతవరకు ఎదగాల.
నీకు ఎంతవరకు కష్టం రావాలో అంతవరకే, అంతకు మించి రానివ్వడు. స్పెషల్ ఆశీర్వాదం. అవతలోడు మునిగిపోయాడు, నువ్వు మొలగవో. పక్కన 10,000 మంది పడ్డారో, నువ్వు పడవో. అదే క్యాన్సర్ రోగం అనేకులు చనిపోయారు, నువ్వు చావు. నీ రోగము సాక్ష్యముగా మారును గాక, నీ ఆలస్యము అద్భుతముగా మారును గాక. దిస్ ఈస్ వాట్ గాడ్ కెన్ డూ, బికాస్ వాట్ మ్యాన్ సీస్ న్యాచురల్లీ, గాడ్ షోస్ యూ సూపర్ న్యాచురల్. ఎంతమంది ఇప్పుడు ఈ వాక్యాల ద్వారా దేవుని యొక్క సామర్థ్యాన్ని తెలుసుకుంటున్నారు? అందుకే ఆయన దగ్గరికి రావాలా, యూ విల్ నో. అందుకే ఆయన గురించి తెలిస్తే నువ్వు గొప్ప విషయాలు అడుగుతావు. అందుకే అంటారు, తమ దేవుణ్ణి ఎరుగువారు ఏ కార్యాలు చేస్తారంట. అందరూ ఇక్కడ దారి లేదంటే, హే ఈ దారి దేవుడు తెరుస్తాడు. ఇది బండ, నువ్వు అంటావు ఇది బండ కాదు, ఈ బండలోంచి నీళ్ళు వస్తాయి. యు సీ దట్ నౌ. దిస్ ఈస్ వాట్ గాడ్ సీస్. యూ డోంట్ నో హౌ ఇట్ విల్ చేంజ్. చదువమ్మా. దానికి సరిహద్దు నియమించినప్పుడు, దానికి అడ్డగడ్డలను తలుపులు పెట్టినప్పుడు, పెట్టించినప్పుడు, నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? ఈ డిస్కషన్ అంతా ఎప్పుడు జరిగిందంట? జగత్ పునాది వేయక మునుపు. ఇదిగో ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అవునా? ఉదయ నక్షత్రములు ఇంకెవరున్నారు? మళ్ళీ వెళ్ళండి అక్కడికి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. చూడండి, మనం కూడా ఆ గ్రూప్ వేసినప్పుడు పాట పాడతారా లేదా నుంచోని అక్కడ? అవునా? అవునా? పాడతారా లేదా? అలాగనమాట. పునాది రాయికి ముందు అందరికి వెళ్ళిపో పాట పాడారంట. దే హ్యాడ్ ఎ సాంగ్. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి, అంటే ఉదయ నక్షత్రాలు బాగా పాడతారనమాట. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఇంకెవరున్నారంట? దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు అంట. వెనకాల నుంచి జయ జయ అంటున్నారంట. అవునా? ఇదంతా ఉంది సీనరీ. ఇదంతా ఎప్పుడు? జగత్ భూమి ఇంకా సృష్టించిన తర్వాత, సృష్టించక మునుప. అంటే భూమి, ఆకాశము, మేఘాలు ఇవేమీ లేనప్పుడు వాళ్ళందరూ ఉండి ఒక లోకంలో సాంగ్ పాడుకుంటున్నారంట. దే వాజ్ అ వర్షిప్ గోయింగ్ ఆన్ దే. దే వాజ్ అంటున్నాడు యోబు, యోబు నీకు ఈ ప్రేయర్ మీటింగ్ గురించి తెలుసా? రాబో లోకం గురించి తెలుసు, ప్రస్తుతం గురించి తెలుసు. ఏ ప్రేయర్ మీటింగు? జరగబోయే ప్రేయర్ మీటింగ్. యూ వాంట్ నో ఇట్? ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఓకే, రైట్, కమ్ ఆన్, లెట్స్ రీడ్. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, అది దుష్టులను తనలో 38:12. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగచేసితివా? చూడండి, దొంగలందరూ ఎప్పుడు చేస్తారు? అదే పగలైతే ఎవడ తిరుగుతాడా? తిరగడు అనమాట. అంటే సూర్యుడు వచ్చాడంటే ఎవడకాడు స్వదేశకుంటాడు అనమాట. అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లు నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ముద్ర వలన మంటికి రూపము కలిగినట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును, విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును, వారెత్తిన బాహువు విరుగొట్టబడును. చాలు. ఇదంతా ఏ లోకం గురించి చెప్తున్నాడు? ప్రస్తుత లోకమా, రాబో లోకమా, భూమికి ముందు ఉండే లోకమా? ఇదంతమందికి అర్థమైంది చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముంటాయి మనకి? శరీరం. పరలోకంలో కూడా ఉంటాయా లేదా? ఈ రోజు నుంచి నీకు అసాధ్యమైంది సాధ్యమవును గాక. ప్రార్థించండి. నజరేయుడైన యేసయ్యా, బ్లెస్ మీ. ఇదిగో తండ్రి, నీ ఆత్మ ద్వారా నడుచుకొని నీ చిత్తాన్ని నెరవేర్చే కృప నాకు దయచేయి. నీ స్వరం విని నువ్వు ఎలాగైతే దేవుడు నాకు ఏం చూపిస్తున్నాడో అదే నేను చేస్తాను, దేవుడు నాకు ఏం చెప్తున్నాడో అదే నేను చేస్తాను, ఆయన ఏం చెప్తే అదే నేను చేస్తాను. నాకు వినే చెవులు దయచేయి, చూచే కన్నులు దయచేయి. నీ వాక్యము నేను తెలుసుకున్నాను. ఇదిగో అయ్యా, నీ ఆత్మానుసారమైన జీవితంలో నడిచే కృప నాకు దయచేయి నాయన. ఇదిగో నూతనమైన శక్తితో మార్చమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.